jungle. మన తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల కొరకైతే గ్రామ పంచాయతీ నందు ఓటర్ లిస్ట్ అయితే పెట్టడం అయితే జరిగింది. ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండల్లో ప్రతి విలేజ్లో కూడా ఈ ఓటర్ లిస్ట్ అనేది పెట్టడం అయితే జరిగింది. ఇది 30వ తేదీ 8వ నెల 2025 లోపు మీకు ఎటువంటి అభ్యంతరం ఉన్నా మీ విలేజ్లో కానీ లేదంటే మీ మండల్లో మీరైతే అభ్యర్థించవచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీ ఓటర్ లిస్టులో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎటువంటి అభ్యంతరం ఉన్నా వాళ్ళకైతే చెప్పవచ్చు. ఈ ఓటర్ లిస్టులో మీ పేరు ఉందా, మీ పేరు లేదా, లేదంటే ఉన్న వాళ్ళ ఏవైనా తప్పులుగా ఉన్నాయా, కరెక్ట్ ఉన్నాయా, ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఈ లింక్ ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఇక్కడ డిస్టిక్ అడుగుతుంది. మీ డిస్టిక్ యొక్క నేమ్ని అయితే సెలెక్ట్ చేయండి. మీ డిస్టిక్ నేమ్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ మండల్ అడుగుతుంది. మీ మండల్ని అయితే సెలెక్ట్ చేయండి. మీ మండల్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీ గ్రామ పంచాయతీ యొక్క నేమ్ అడుగుతుంది. మీ గ్రామ పంచాయతీ యొక్క పేరు అయితే సెలెక్ట్ అయితే చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ అడుగుతుంది కదా, ఈ క్యాప్చా కోడ్ని అయితే సేమ్ యాస్టీస్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంటర్ అయితే చేయండి. ఈ క్యాప్చా కోడ్ను టైప్ చేసిన తర్వాత ఇక్కడ జీపీ వార్డ్ వైజ్ డాటా అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఈ డాటా అనేది లోడ్ కావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మీరే మీ మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే దానికి వేరే ప్రాసెస్ కూడా ఉంది. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, నేషనల్ ఓటర్ హెల్ప్ లైన్ వెబ్సైట్ నుంచి కానీ ఎలక్షన్ వెబ్సైట్ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఇదివరకే చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, మీ విలేజ్కి సంబంధించి ఈ విధంగా డీటెయిల్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీ విలేజ్లో ఎన్ని వార్డ్స్ ఉంటే అన్ని వార్డ్స్ అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వార్డ్ ఏదో ఐడియా అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు మీకు డాటా ఇంగ్లీష్లో కావాలనంటే ఇక్కడ ప్రెస్ చేయండి. లేదు మీకు తెలుగులోనే కావాలి అనుకుంటే ఇక్కడ ప్రెస్ చేయండి. ఇక్కడ ఎలక్ట్రికల్ రోల్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీరు నెక్స్ట్ ట్యాబ్కి అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీ విలేజ్లో పురుషుల ఓట్లు ఎన్ని ఉన్నాయి, స్త్రీల ఓట్లు ఎన్ని ఉన్నాయి, మీకు 1వ వార్డులో మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా పైకి స్క్రోల్ చేస్తే వాళ్ళ ఇంటి నెంబరు, వాళ్ళ పేరు, వాళ్ళ తండ్రి పేరు, ఓటర్ ఐడి నెంబరు ఈ విధంగా ప్రతి ఒక్కరి కూడా రావడం అయితే జరుగుతుంది. దీంట్లో మీకు ఎటువంటి తప్పులున్నా మీరైతే అభ్యంతరం అయితే చెప్పవచ్చు. మీరే మీ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చెక్ చేసుకోండి. ఈ ఓటర్ ఐడి అప్లికేషన్ ఇంకా ఉంది. ఎవరైనా సరే కొత్తగా ఓటుకు అప్లై చేసుకోవాలనుకునేవారు, ఆన్లైన్లో మీ పేరు కానీ ఏదైనా తప్పుగా ఉన్నవాళ్ళు ఇప్పుడైతే ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి సమాచారాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.